రావటానికి నీ శరీరం జాగ్రత్త స్వప్నావతలు ప్రతిబంధకం కాదు. తీపి కలగనటానికి మనసుతో నిద్ర మెలకువ రెండు ప్రతిబంధకం కాదు. నడవటానికి వినటానికి ప్రతిబంధకం అని నేను నడుస్తాను. ఇంకే పని చేయకూడదంటే మాట్లాడకూడదంటే కుదరదు. అంటే ఎన్ని రకాలమైన జ్ఞాన కర్మ ప్రాణాలతో అనుభవృత్తిగా ఉన్నవన్నీ కూడా ఉన్నవి ఉన్నట్లుగానే ఉన్నాయి. అనుభవృత్తిగా ఉన్నది అంతా కూడా ఆనందమే. లాభం నష్టం ఏం ప్రసక్తి లేదు. ఎప్పుడు వచ్చింది? దేహ రుచి ఎక్కువైన కొద్దీ దేహ సంబంధమైన అనుబంధాలన్నీ ఉన్న కొద్దీ నీకు దేహ రుచి స్వీట్తో పాటు మంట సుఖం దుఃఖం మంచిగా వస్తుంది. అప్పుడు ఆందోళన, భయం, మరణం, తథ్యం, కాలం అమూల్యం. ఎంత వాడైనా సరే అందరూ గుప్పెడు బూడిద అవటానికి బూడిద రూపంతో తయారైన ఆకాశ అనుభూతితో ఉన్న భూ పదార్థంలో పుట్టి పెరిగి లయించాల్సిందే అన్న జ్ఞాపకంతో మనిషి ఉంటే అప్పుడు వాడి భయాందాలు కారణం వెసగాడు. ఇంకా అనుభవంలో నేను ఉన్నాను, ఎలా ఉన్నాను గమనించే లక్ష్యంతో సజన సాక్షి చైతన్యం, గుర్తించే స్వయం సూచి లక్ష్యం, తెలుసుకునే లక్ష్యంతో స్వయం జ్ఞానం, స్వయం తెలియ లక్ష్యంతో స్వయం శబ్దంతో అవిభాజ్యంగా ఉన్నాను. ఉనికితో నా స్వభావాన్ని గుర్తించడానికి కళ్ళు తెచ్చినా మూసినా, పక్షులతో మాట్లాడుతూ తెలిసి అన్ని వేలాలు చేస్తున్నా, ఎంత లోతులో వెళ్ళిపోయినా, ఎన్ని పాపాలు చేసినా పుణ్యాలు చేసినా ప్రసక్తి లేకుండా జరిగిపోతున్నాయి. నువ్వు కామాల పాపాలు చేసావు, ఓ పాప నువ్వు చేసావు, తప్పలేసా. ఆ పాపాలతో ఇంకొకటి మంచిగా కలిగింది, వాడు పుణ్యం వాడికేగా. కారణం ఏదైనా అంటే పూర్తిగా పుణ్యం లేదు, పాపం లేదు. ఒక పాపం వెనుక కొద్దిగా గొప్ప పుణ్యం ఉంటుంది, పుణ్యం వెనుక పాపం లాభం వస్తుంది. కానీ ఇవన్నీ కూడా ఆ పరమేశ్వరుడు నడిపిస్తున్నాడు, కానీ తను పట్టించుకోడు. ఎందుకు? ఆ పరమేశ్వరుడు సర్వవ్యాపకుడే సృష్టి చేస్తూ ఈ జీవరాశితో పాటు తాను కూడా పుట్టి మానవుల్లో మాత్రమే స్వయోగంతో నేనున్నాను అహంతో సతుచితాంత స్వరూప లక్ష్యంతో ఆత్మ లక్షణాలు బ్రహ్మ లక్షణాలుగాను సృష్టి స్థితి లయతో సర్వజ్ఞతో ఇటు సర్వజ్ఞతో వీర్యం పరాక్రమం 6 లక్షణాలతో సృష్టి స్థితి లయ సర్వజ్ఞత్వం వీరం బలం పరాక్రమంతో ఈ 6 లక్షణాలతో ఉన్నాడు భగవంతుడు పరమాత్మ. ఈ లక్షణాలు లేనివాడు జీవాత్మ. అంటే జీవాత్మ ఎవరో పరమాత్మ ఎవరు? నేనే. నేను పరమాత్మను అనక్కర్లా. కారణం సృష్టిని ఆశ్చర్యం చేయలేదు, చెట్లను సృష్టించలేదు, మనసును సృష్టించలేదు, ఆకలిని సృష్టించలేదు. కానీ పరమాత్మ ఈ కన్నా అతీతుడు. పరమాత్మ పోల్చుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి? నీలో ఉన్న పరమాత్మను గుర్తించు. అప్పుడు మౌనం. అంటే నీవే పరమాత్మ స్వరూప పరమ ఆత్మ, పరమ కామను ఆత్మ, జీవ కామను. అంటే ఆత్మ ఇచ్చి బ్రాకెట్లో 2 బ్రాకెట్ A+B+C ఇస్తాను. అలాగే మనకి ఏంటి? ఆత్మ దేహం డాష్ ఆత్మ జీవ ఆత్మ. ఆత్మ కామన్. ఆత్మ ఎలా ఉంది? జీవాత్మ పరమాత్మ సృష్టి ఇచ్చిన జ్ఞానం అజ్ఞానం అంతా కూడా సర్వం ఎరుకతో ఎరుకగానే స్వయంగా స్వతంత్రంగా సహజంగా ఉన్నది. అనుభవ సిద్ధం, అనుభవించే వేద్యం, అనుభవం ఉన్న తెలివితోనే స్వయం స్వరూపంతోనే. ఏం చెప్తుంది వేద శాస్త్రాలు? సామాన్య కామన్ శక్తితోనే, సామాన్య స్వయం సాక్షిత్వ చైతన్యంతోనే, నిర్గుణ చైతన్య జ్ఞాన సన్నిధానంలో ఎరుతో గుర్తించి గమనించంతా కూడా ఎరుక స్వభావం సత్తుచితాంత స్వరూపంగా ఎంత సహజంగా ఉందో సృష్టి స్థితిలో సర్వజ్ఞత్వం వీర పరాక్రమ లక్ష్యంతో పరమాత్మ జీవాత్మగా కూడా ప్రకృతి రూపంగా సర్వజ జీవరాశి రూపంగా ఆకలి జబ్బుతో సమస్త జీవరాశి యొక్క సాకార నిరాకార రూపంగా సర్వం కూడా నిద్ర మదినస ఆ లక్షణాలతో ఆహారం తినటం, జీవ జంతువులు నిద్రపోవటం, గూడు కట్టుకోవటం, భద్రత, ఆటపాట, పిల్లలు, తోడు, వయసు, జంతువులు పుట్టి పెద్ద జంతువులతో గుంపులుగా ఎత్తాయి. కానీ మానవుడికి మాత్రమే వంశం ఉంది. మా ఇంటి పేరు కంచుకోట, మీ ఇంటి పేరు ఇంకోటి అంటే అదంతా ఋషి ప్రవర అంటారు.